ఇక మనకి శాప్ బ్రదర్స్ లా జాబ్ వచ్చింది కదా, ఇక కొంచెం షాపింగ్ చేస్తున్నాం. హలో, సే హాయ్. యా, దట్స్ ఫైన్. మే ఐ కెన్ ఐ షో యూ ఆల్సో ఇఫ్ వుడ్ లైక్. యా, సే హాయ్. హలో. గ్రేట్, గ్రేట్ కస్టమర్ సర్వీస్, గ్రేట్ కస్టమర్ సర్వీస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వీడియో తీయాలి, ఒక ఫారినర్తో తీయాలంటే ఫస్ట్ ప్రేజ్ చేయండి, కాంప్లిమెంట్స్ చేయండి. కాంప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాత మెల్లగా ఆ వీడియో అనేది వాళ్ళకి షిఫ్ట్ చేసిరనుకో వాళ్ళు ఏం అనుకోరు. కొన్ని టెక్నిక్స్ అనేవి ఉంటాయి. నువ్వు డైరెక్ట్ ఇట్లా ఫోటో పెట్టి ఇట్లా చూపించి అరే హాయ్ చెప్పురా అంటే ఎవడు చెప్తాడు? ఇట్లాంటి మరెన్నో చిట్ కోడ్స్ కోసం లైక్ కొట్టండి. జార్డన్ సాక్స్, జార్డన్ ఇవన్నీ ఎందుకు కొన్నా తెలుసా? నేను లిటిల్ సీజర్స్ కి వర్క్ పోతా, బయట ఫర్నిచర్ కి వర్క్ పోతుండే, బూస్ వెస్ట్ కి పోయినా, ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు పాష్ గా జార్డన్స్ వేసుకుంటారు, ఎయిర్ ఫోర్సెస్ పెట్టుకుంటారు, క్యాప్స్ పెట్టుకుంటారు, హ్యాట్స్ అంటారు. అవి అందరికడ మనం ఎందుకు తక్కువ? మనం కూడా పైసలు సంపాదిస్తున్నాం కదా. అయితే ఇంకా శాప్ బ్రదర్స్ కి పనిచేయడానికి వచ్చిన షూస్ ఇవన్నీ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. అపియరెన్స్ చూడనికి బాగుండాలి, స్మెల్ మంచిగా ఉండాలి. దాని తర్వాత అమెరికన్స్ ఎప్పుడైనా సరే జడ్జ్ చేస్తారు హౌ యూ డ్రెస్ అప్ అని చెప్పేసి. కొనండి బాయ్, ఇండియాకి ఇంకెన్ని పైసలు పంపిస్తారు, కొనండి. కొంటే ఇజ్జత్తో పాటు అన్ని ఉంటాయి. ఎందుకంటే ఐ నో దట్ ఎవ్రీవన్ విల్ ఎంతో కొంత సంపాదిస్తుంటారు. యూకేలో ఉండేటోళ్ళు, యుఎస్ ఉండేటోళ్ళు ఎంతో కొంత సంపాదిస్తారో నాకు తెలుసు. ఒక $200-300 పెట్టడం కూడా మీకు కష్టమైపోతుంది అంటే ఇంకా మీరు ఇంకేమన్నాలో నాకు తెలియట్లే. కానీ ఇక మొత్తాన్ని నేను ఎందుకంటున్నా అంటే, అవును అందరికి లోన్లు ఉంటాయి, అందరు కష్టపడడానికే బయటకు వచ్చారు. కాకపోతే ఒక 200-300 మనవి కాదనుకోని, ఆ 200-300 అయితే ఏంది నాకు తెలుసు. ఒక డే వర్క్ అనుకోని బయట పార్ట్ టైం అయితే 1 డేలో $100 సంపాదిస్తారని నాకు తెలుసు. మినిమం ఉంటుంది 50-100 ఉంటాయి నాకు తెలుసు. ఒక 2 days కష్టపడింది నేను కొనుక్కుంటున్నా, బట్టలో లేకపోతే షూలో కొనుక్కుంటున్నా. ఫోర్సెస్ 100 లోపల వచ్చేస్తాయి, జార్డన్స్ 200 లోపల వచ్చేస్తాయి. ఫస్ట్ స్టోర్కి వెళ్ళి కనుక్కుంటే కదా. అందరూ యూఎస్లో, యూకేలో ఎంతో మంది బ్లాక్ పీపుల్, అమెరికన్స్, ఇంగ్లాండ్ వాళ్ళు అందరు వేసుకుంటారు. నీకేం తక్కువ భయ్, మనకేం తక్కువ? ఒక $200-300 పెట్టలేమా? పౌండ్స్ పెట్టలేమా? ఇవన్నీ మిమ్మల్ని తక్కువ చేయడానికి కాదు, మనము ఇండియన్స్ ఒకరి ముందు తక్కువ కాదని చెప్పడానికి చెప్తున్నా.